ఆత్మీయ మానవ పిల్లలకు సూక్ష్మాతి సూక్ష్మంగా పరిస్థితి ఎవరి చేతిలో ఉన్నా మనుషులుగా ఎవరు కొనసాగకండి. మా చేతుల్లో ఉంది, వాళ్ళ చేతుల్లో ఉంది, వీళ్ళు మా చేతుల్లో ఉన్నారు, మీరు వాళ్ళ చేతుల్లో, ఎవరి చేతుల్లో ఉండలేరు. భూమి మీద మనిషి అన్న వాళ్ళకి వ్యాలిడిటీ లేదు. యువర్ ఆల్ అప్డేటెడ్ యాజ్ మైండ్స్. ఇది మ్యాండేటరీ. కాలం యొక్క నిర్ణయం, కాలస్వరూపం యొక్క నిర్ణయం. కాలస్వరూపమే మీకు చెబుతుంది. నేను మనిషిగా చెబుతున్నాను అనుకుంటే పొరపాటు. రాష్ట్రపతి భవన్లో అధినాయకుడిని పెంచుకుంటూ మీకు బలం పెరుగుతుంది. నా అవతారాన్ని పెంచుకుంటూ ప్రతి మైండ్ని కంట్రోల్ తీసేసుకోండి. ఎవరినో పెద్దిరెడ్డిని, ఎవరినో సుదర్శన్ రెడ్డి, ఇంకా చిన్నపిల్లల్ని ఎవరు చంపేసేయటం, ఆ భార్యలు ఏడవటం. నేను ఆ పాటలు కూడా పాడాను కాబట్టి ఊరికి ఉత్తరాన దారికి దక్షిణాన నీ పెనిమిటి పెద్దారెడ్డి అన్నాం కానీ రెడ్లే అన్నట్టు కాదు. మేము పూర్వం అందరూ రెడ్లే, అందరూ కాపులు వెలమలు, అందరూ రెడ్లు అందరూ కాపుల నుంచి వచ్చిన వాళ్ళే. రెడ్లు వెలమలు కాల చోద్యమునందు కాపులు కమ్మలు, కాపులు ఎల్లరూ కమ్మలు వెలమలు అయ్యిరి. అలాగే రెడ్లు అన్నవారు బిరుదులు, వాళ్ళు మా కేస్టే, అందరూ మా కులమే, అందరూ మా కుటుంబమే. అర్థమవుతుందా? అంతేగాని నేను ఎవరినో ఆ పాట పాడాను కాబట్టి ఇప్పుడు ఎవరినో మీరు కమ్మలు రెడ్లు కలిసి చిరంజీవి గారిని ఓడించేశారు కాబట్టి ఇప్పుడు నేను ఇంకా కక్షతో ఉన్నాను, మేము అలా కోరుకుంటున్నాం. చాలా పొరపాటు అది. మీరు చేస్తున్నారు అలాగా. ఎస్టీలు బీసీలు ఒకటైపోయి ఎలాగైనా ఓడించేసి ఎలాగైనా గెలిచిన వాళ్ళు ఇంకా మా చేతుల్లో ఉంది. ఒకళ్ళిద్దరు చంపి చూపించడం, మేము ఎవరినైనా శిక్షిస్తాం, ఎవరినైనా మా చేతుల్లో ఉండాలని ఇంకా మీ చేతుల్లోకి ఎలా తీసుకోగలుగుతున్నారు? అదే మాయా ప్రపంచం. అదే ఈ చెలగాటాలకు కారణం. సాటి మనుషులను చంపడం, అవమానించడం, పొరపాటును కూడా అలాంటి పనులు మానేసేయండి. అలా ఎలాగ ఆపుతారు? మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకుంటే ఆగుతుంది. మాతోటే ఉందంతా. అక్కడ రాష్ట్రపతి భవన్లో పెంచుకోవచ్చు. అక్కడ పెంచుకోగానే మమ్మల్ని ఆహ్వానంగా పట్టుకుని మీరు ప్రతి ఒక్కరూ ఆ వ్యూహ స్వరూపాన్ని పట్టుకుంటే మీకు ఎలాంటి అరాచక శక్తులైనా ఎలాంటి మోసాలైనా కరిగిపోతాయి. మీకు ఏమి దెయ్యాల అధీనంలో ఉన్నారా, ఏలియన్స్ అధీనంలో ఉన్నారా, ఎవరు మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు, ఎలాంటి భయం మీకన్నా బలమైనవా? మన సంఘ బలం కంటే గొప్ప బలం ఏమీ లేదు. సంఘంలో సాటి మనుషులనే చంపుకోవడం అంటే ఏంటి? దౌర్భాగ్యం, దరిద్రం ఎందుకు వస్తుంది? రాజ్యాంగ వ్యవస్థను మీరు సమూలంగా పెంచుకోలేదు. ఎలాగైనా ప్రజారాజ్యాన్ని పార్టీని ఓడించేసి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించింది ఎవరు? ఇంకా అక్కడి నుంచి మరీ డ్రాస్టిక్లో పడిపోయారు. అంతకుముందు దాసరి నారాయణ గారిని, ఎన్టీ రామారావు గారిని కలిపిన ఏదో ఏ దశలోనైనా, అంతకుముందు నీలం సంజీవ్ రెడ్డి గారు, చాలామంది దేశ లెవెల్లో పదవులు చేపట్టినా కూడా ఒక వర్గాన్ని తొక్కేసుకుంటూ, మనుషుల కొద్దీ తొక్కేసుకుంటూ, కొందరినే హైలైట్ చేసుకుంటూ, కొందరినే చేసుకుంటూ, ఏదో ఒక రకంగా మెజారిటీ ఆఫ్ అందులో ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళని, ఆస్తులు ఉన్న వాళ్ళని ఎంత అమాయకం, ఇంకా కాళ్ళ మీద పడినా వదలకూడదు అన్నట్టుగా అలాంటి పరిస్థితులు ఎంత అమాయకంగా, ఎంత అజ్ఞానంలో ఉన్నారో అంత రెచ్చిపోవడం లాంటివి చేసుకుంటూ వచ్చారు. సంఘంలో ఎలాగంటే ఒకరి వల్ల ఒకరు మెల్లగా అభివృద్ధి చెందుతారే కానీ ఎవరికో ఒకేసారి దేవాంతకతనాలు, ఎవరికో ఒకేసారి అమాయకత్వాలు పోవడాలు అలా ఉండవు. ఒకరి వల్ల ఒకరు సూక్ష్మమైన పరికరాలు ఎందుకు ఉన్నాయి? ఇప్పుడు కూడా మమ్మల్ని ఈ సూక్ష్మమైన పరికరాలతో చూస్తూ ఎలాగ నేనే అలా ఉంటున్నాను, మీరు ఎలా ఉంటున్నారు, ఇక్కడికి అక్కడికి. దేశం అంటే ఏమనుకుంటున్నారు? అక్కడ దేశంలో రాష్ట్రపతి భవన్లో అక్కడ పట్టుకోవాలి, ఇక్కడ మమ్మల్ని పట్టుకుని ప్రతి మైండ్ని పట్టుకోవడానికి వీలవుతుంది. రక్షణ వలయం అంటే అలా వస్తుందన్నమాట. సర్వం నేనైనప్పుడు శక్తులు యుక్తులు నాదే, నేనే సర్వం అయినప్పుడు మిమ్మల్ని పట్టుకుంటేనే దేశం మారుతుంది అన్నట్టు చెప్పిన తీరుకి ఎలా పట్టుకుంటారు? మీ మైండ్లతో పట్టుకోవాలి. నేను ఒక సాధారణ మనిషిని అయినప్పటికీ ప్రతి మైండ్ని కాపాడగలను, దేశాన్ని కాపాడగలను, ఇంకెలాంటి శక్తుల నుంచైనా కాపాడగలనంటే మీరు మైండ్లుగా మారిపోయి వస్తారని. అంతేగాని నేను పలానా పాడిన పాటలో పెద్దారెడ్డి ఉందని చెప్పి ఆ పెద్దారెడ్డిని అవును చంపి చూపిస్తే తల్లిదండ్రులుగా మాకు అది సౌఖ్యమా? మీరేదో గతంలో అలాంటి పనులు చేశారని, కమ్మలు రెడ్లు ఎలాగైనా అణిచేస్తున్నారని, కాపులను అసలు అధికారంలోకి రాకుండా చేశారని కొందరే, ఒక కులం వాళ్ళే చేశారా? కొందరే చేశారా? ఇప్పుడు కూడా ఎస్టీలని, బీసీలని మీ ఇష్టం వచ్చేట్టు మనుషుల కొద్దీ కలుపుకోకూడదు. మనుషుల కొద్దీ మా చేతుల్లో ఉన్నారు. అడుగు తినేవాడు మా చేతిలో ఉన్నాడు, చిన్న పని చేసుకునేవాడు మా చేతిలో ఉన్నాడు. ఎవరి చేతిలో అలాంటి మనుషుల కొద్దీ ఏం చేసినా అది హీరోయిజం కాదు, గొప్పతనం కాదు. ఎవరినైనా ఎక్కడైనా మా చేతుల్లోకి వచ్చేసింది, మా చేతుల్లోకి ఎవరి చేతిలోకి వస్తుంది? ఎందుకు వస్తుంది? రాజ్యాంగం అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? సిస్టమ్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు? కమ్యూనికేషన్ సిస్టమ్ ఉంది, చక్కటి కమ్యూనికేషన్. తర్వాత సోషల్ మీడియాలు బ్యాన్ చేసేయాలి, అవి చేసే ఏమి చేసినా మైండ్లు సురక్షితంగా చూసుకోవాలా? కేవలం బ్యాన్ చేసేయడం వల్ల, కమ్యూనికేషన్ ఆపేయడం వల్ల దారిలో పడతారా?
how to utilize the social media with proper buttons and security. That is very important. మమ్మల్ని ఆహ్వానిస్తూ రాష్ట్రపతి భవన్లో పెంచుకుంటూ వ్యూహస్వరూప ప్రతి మైండ్ని కాపాడుకుంటూ మీరు మైండ్లుగా బతుకుతూ ఇంకా ప్రారంభించండి. అదొక వ్యూహం, ఎవర్ గ్రీన్ వ్యూహం. దాన్ని నేనే ఇక్కడే ఉన్నాను కాబట్టి అక్కడ వెలుగుతున్నాను కాబట్టి కాదు, మీరు తీసుకుని వెళ్ళిపోయి ఎలాగైనా నేను ఎక్కడికో వస్తాను అని చూడకుండా మమ్మల్ని పట్టుకుని ఆహ్వానంగా పట్టుకుని ఇంకా గురువులు ఉన్నారు, పంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, ఎవ్వరు లేరిక భూమి మీద మనుషులు అన్నవాళ్ళు న్యూట్రల్కి వచ్చేసారు. నేను పాడిన పాటలు ఏదో ఒకటి పెడేద్దాం, ఏదో ఒకటి తీసేసుకుని ఇంకేదో ఒకటి చెప్తాను అన్నట్టు కాకుండా అందరూ ముందుకు రండి. ఈ కేంద్ర బిందువు నుంచే, మూలం నుంచే బ్రాహ్మిన్స్ అందరూ కూడా క్షత్రియులు, రాజులు, పూర్వం ఇప్పుడు లెక్క కాదు, పూర్వం తపస్సు కొద్దీ బ్రాహ్మణులు, ఇంకేదో వరం కొద్దీ క్షత్రియులు అలా డెవలప్ అయిన వాళ్ళే, అందరూ మూలం నుంచి వచ్చిన వాళ్ళే. తనను తాను కాపాడుకుంటూ ఈ సమాజాన్ని కాపాడేటువంటి సగటు తల్లిదండ్రుల నుంచే వచ్చారు. ఎవరో మహానుభావుడు ఎవరో కాదు, ఎవరు ప్రయత్నం చేస్తారు? తన బిడ్డలను కాపాడుకోవాలని తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తారు. భార్యాభర్తను కూడా విరిచేసి పిల్లలను దూరం చేసేయటం, శ్రీ ఆంజనేయ సినిమాలో లాగా అనేకుల్ని మోసం చేసినటువంటి మాయ ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు కూడా మేము ప్రకృతి పురుషుడు లైగా ఒకటయ్యాం. మేము మరణం లేని శక్తిగా మారిపోవడమే మీ అందరికీ రక్షణ. మా ముందు ఇంకా కులాలు మతాలు పనికిరావు. మేము చాలా పవిత్రమైన వాళ్ళు, ఇంకా మా పూజల వల్ల ఇంకొక పద్ధతి వల్ల నడుస్తుంది అనుకుంటే చాలా పొరపాటు. బ్రాహ్మిన్స్కి అందరికీ చెప్తున్నాను, ఎవరెవరు ఈ వెనకాలండి ప్రోత్సహిస్తున్నారో, ఎవరు మేము తలుచుకుంటే ఏదన్నా చేస్తాం. కీలక వ్యక్తులందరూ బ్రాహ్మణులే అంతం చేశారు. ఇప్పుడు కూడా ఎవరినో ఒకరు రెచ్చగొట్టేస్తే ఏదోటి చేస్తే అది అయిపోతుంది అని అనుకుంటే పొరపాటు. ఎవరికో 4 రోజులు ఏడుస్తారు, పాపం బాధపడతారు, అంతే కదా. అంతేగాని అంతలాగా నేను ఒక్కడనే ఉంటానని అంటున్నాను కాబట్టి అలాగొద్దు ఇలాగొద్దు. అలా పట్టుకొని చూడండి ఒక్కసారి. మొట్టమొదటిసారిగా విగ్రహాల్లో దేవుడు ఉన్నాడని మీరు ఏదో తపస్సులు చేసినా ఇంకెవరి కోసం తపస్సు చేస్తారు? మీకు తపస్సు ఎలా కూడుతుంది? తపో ఫార్మేట్ నేరుగా గ్రాంట్ చేసేసాడు, ఇంకా చాలా తెలివిగా అప్డేట్ చేశాడు. నేను ఇలాంటి పట్టుపట్టాలని నేను ముందుకు వచ్చి కొలిది వచ్చానన్నమాట. అలాగని మీరు ఏదో చేయటం వల్ల ఇంత పట్టుకొచ్చాను, మీరు కూడా ఇంక వెనకాల పడి తరిమే వాళ్ళని హితులుగా తలుచుకొని ముందుకెళ్ళమంటే, ఇంకా తరమడం అంటే ఇంకా వాళ్ళని చంపడమా? నేను ఇంకా బాగా చెప్పేలా మెసేజ్ పంపడం, అదేంటి ఇంకా నాణ్యత మీరు లోటుగా ఉన్నా ఇంకా గొప్పగా చెప్పవచ్చు కదా అని అలా ప్రోత్సహించటం. మీరు ఆ 10 మందిని కూడదీయటం, ప్రతి ఒక్కరు సురక్షితంగా ఉన్నారండి మీ వల్ల. అలా మైండ్ చిక్కపట్టాలి ముందు. ఇప్పటికే మైండ్ నెక్ అయిపోవడం వల్ల ప్రళయం ఉంది, నీకు వాతావరణం ఇంబ్యాలెన్స్డ్ ఉంది, నిజమే అది అని బాధ్యత పెంచుకుని ఉన్న మైండ్లు మళ్ళీ చంపేసుకుంటే మీకు మైండ్ల బలం అసలే లేదు. జనాభా లెక్క కాదు, జనాభా ఇంకా బోళ్ళంత ఉందా కానీ కావాలంటే పిల్లల్ని కనేద్దాం, ఎక్కడికంటారు? మైండ్లుగా మారకుండా. మైండ్లుగా మారిన ఊపిరి నిలుస్తుంది అనమాట. అంతేగాని ఇంకా భువనేశ్వర్ గారు ఏదో సందర్భంలో వారు ఏమంటున్నారు, నువ్వు కష్టపడిపోవాలి, నువ్వేదో సాధించేయాలి, ఇలా ఎవరి మీద ఎవరినో కాదని ఇంకా తెలివి తక్కువగా మాట్లాడుతున్నారు. మమ్మల్ని వ్యూహ స్వరూపంగా పట్టుకొని మీరు ఊపిరి పీల్చుకోవాలి. ఇంక మీరు ఎవరో మనుషులు పనికిరారు, మీరు కష్టపడి సాధించారు. చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించి అందరికి ఇస్తున్నారు. చాలా తెలివి తక్కువతనం అది. సంపద ఎవరు మనుషులు సృష్టించేది కాదు, తపస్సుది, యోగానిది, ఆల్రెడీ విశ్వ తల్లిదండ్రులది, ప్రకృతి పురుషుడు లయది. సంపదలేంటి ఒక చిన్న ఇంకా సంపదలు మీ భౌతిక లెక్కలో సంపదలా? భౌతిక ఉనికి ఒక ఉనికేనా? మైండ్లో ఉనికి, తపస్సు ఉనికి, సూర్య చంద్రాది గ్రహస్థితులు కూడా పట్టుకున్న ఉనికి. ఆ ఉనికి ఎలా ఉంది? ఒక మనిషి చెప్పి మళ్ళీ మీరు చెప్పనివ్వక అనేక మంది చెలగాటి పెట్టేసి అప్పుడు ఒకడు మాట్లాడనివ్వకుండా చెప్పనివ్వకుండా మీరు ఏదో ఒకటి మాట్లాడి ఏదో కుప్పంలో మీటింగ్ అని, అక్కడొక ఎయిర్పోర్ట్ అని, ఇక్కడొక ఎయిర్పోర్ట్ అని, ఇలా మాయా హడావుళ్ళు ఉండిపోతున్నారు. మీరు బిలబిలమైన పరుగులే కానీ అందరితో కలిసిమెలిసి ఉన్నట్టు, అందరితోటి భోజనాలు చేసినట్టు, అది హెరిటేజ్ కొద్దీ ఆ కొద్దీ ఈ కొద్దీ సందర్భం చేస్తే సరిపోద్దా? మీడియాలు వెనకాల పెట్టుకుని మీడియాల కొద్దీ మాట్లాడితే సరిపోద్దా? అందులోనే కొందరు చంపి చూపించేవాళ్ళు. నేను పెద్దారెడ్డి అంటున్నాను కాబట్టి ఒక పెద్దారెడ్డిని ఎవరు చంపితే సరిపోద్దా? ఏమి తమాషా అది? ఏమి కంట్రోల్ అది? అంతలాగా మనిషికి విలువ లేదు, మీకు మనిషికి బలం లేదు. ముందు మైండ్ బలం పెంచుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని చెప్తున్నాను, ప్రతి మైండ్ బతికితేనే లోకం బతుకుతుంది. విశ్వ మైండ్ చుట్టూ బతకడమే కాకుండా బలపడటమే కాకుండా ఇప్పుడు దాకా అంతం చేసిన అవమానించిన వాళ్ళు కూడా మళ్ళీ పుట్టినంత పని జరగాలి. వాళ్ళే పైకి తిరగబట్టేశారు. ఇక మనుషులుగా బతకడానికి లేదు, ఏదోటి చెప్తూ ఏదోటి చేసుకుంటా.
నోట్ చేసుకోండి. ఎవరు ఇంకా మా మా చేతుల్లో ఉంది, ఇంకా మేము ఎవరినైనా చంపుతాం, లేదా యాక్సిడెంట్లో మరణించారు, ఏదైనా మనుషులే చేస్తున్నారా? యాక్సిడెంట్లు జరిగినాయా? ఏదైనా సరే అన్నీ మేము మాటగా చెప్పాము చూసారా, ఆ మాట తీరు చెక్కబట్టాలి. ఆ మాట తీరు చెక్కబడితే మన కంట్రోల్కి వస్తాయి. మరి అలాంటిది ఇంకా ఆషామాషితాలను కలుపుకుని నేనే ఎక్కడ ఉన్నాను, మీరు ఇంకా మనుషులుగా ఉందాం, ఇంకేదో చేద్దాం. రేపు ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి అందరూ అడ్డుకున్న ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసేసారని చెప్పేసుకోవటం, అదేమో వాళ్ళు స్టార్ట్ చేశారని చూపించడం కాసేపు. ఇలా చెలగాట అందులో ఆ పార్టీలో ఈ పార్టీలో ఉంటూ ఏదో సైకోలు మేము, విజనరీలు మేము, వాళ్ళేమో విజనరీ, మేము సైకోలు అని చెప్పుకోవడం. మాటలు ఎలా ఉన్నాయి? ఎంతసేపు మనుషుల పోటీలాగా, అదొక రాజకీయంలాగా. మనుషులు ఉనికే పనికిరాదని నేను ఎందుకంటున్నాను? నా రేటు ప్రకారం మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి. ఎక్కడోళ్ళు అక్కడ మాస్టర్గా ఎలాగైనా మనుషులు కొద్ది ఆశించడం, మనుషులు కొద్ది ఎగబట్టడం, చిన్నదానికి పెద్దదానికి దేనికైనా సరే. ఇంకా మనుషులకి శిక్షలు వేయటం, ఇంకా మేము జడ్జిలం, ఇంకా మేము మనుషులం, ఇంకా ఇది పోలీస్ వ్యవస్థ లేదా ఇంకోటో, ఇంకా మేము సినిమాలు ఏవో తీస్తాం, అది ఇన్ని కోట్లు వస్తాయి, అందులో ఏదో ఉంది, ఏదో 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 కథలు, ఏదో సినిమాలు. ఒక మాటకే నడిచిన తర్వాత మమ్మల్ని కూడా కథలో కలుపుకొని మాకు ఇంకా సిస్టమ్ ఆలోచన విధానం ఒక కుటుంబంలా మారిపోవాలి. చదువులు, కోడింగ్లు ఇవన్నీ కూడా, కథలు, కాలక్షేపాలు కూడా ఏదో చేయకూడదు. మేము ఎక్కడో డబ్బు సంపాదిస్తాం, ఫారెన్లో కూడా ల్యాండ్స్ కొంటాం, ఇంకోటి ఏవి పనికిరావు. ప్రతి ఒక్కరికి మాస్టర్ మైండ్ చుట్టూ అలైన్ అవ్వండి, మైండ్లో సురక్షితం పొందండి. ఈ క్షణం ఇంక ఏ మనిషిని కూడా పనిగట్టుకుని అంతం చేయటం, అవమానించడం లాంటివి ఆగిపోవాలి. మీ రక్షణ వలయం పట్టాలంటే నా పని చేయాలి. ఎందుకంటే నేను మనిషిని కాదు మైండ్ వలయం పట్టాలి ప్రతి ఒక్కరూ. అలా పడితేనే వలయం ఇది అవుతుంది. అలా పట్టనివ్వకుండా ఇంకా ఏదోటి చేస్తే ఎవరు ఏదోటి చెప్తారు, ఏదో మహిమలు జరుగుతాయి. ఏదో మహిమలు కాదు, మీరే మాయ నుంచి బయటికి రావాలి, చిక్కబట్టాలి. 2 గంటల్లో 3 గంటల్లో సంవత్సరాలు నడిచిన తీరుని అందులో నాణ్యత చూడాలి. మైండ్లో వ్యూహంగా బలపడాలి. అప్పుడు పరిస్థితి అవమానించిన, అంతం చేసిన వాళ్ళు కూడా మళ్ళీ బతికినంత పని జరిగి అందరూ మైండ్గా మేటేసి అట్లా బలపడతాం. అప్పుడు పంచభూతాలు మన కంట్రోల్కి వస్తాయి. ఇక్కడి నుంచి తపస్సుగా జీవించాలి. ఎక్కడో సిద్ధభూమికలో మహానుభావులు ఉన్నారు, వారు ఉన్నారు, వీరు ఎవరున్నా కూడా మనం తపస్సు చేస్తే తెలుస్తారు, మన తపస్సులోకి వస్తారు. మాట మాత్రంగా కదిలే లోకం చిక్కబడుతుంది. ఇక్కడి నుంచి మనుషులే బతకూడదు ఎవరో కూడా, మంచికి చెడుకు కూడా. వ్యక్తుల కొద్దీ, గ్రూపుల కొద్దీ, ఎస్టీలని, బీసీలని, ఎలాగైనా అందరూ ఒకటి అయిపోవడం లాంటివి, ఓసీలని, ఆ కులమని, ఈ మతమని, పలానా ఇంకా కులాల కొద్దీ ఈయన తక్కువైనా సాధించేశాడు, ఈయన ఎక్కువైనా సాధించలేకపోయాడు. ఇలాంటివి మానేసి ఇవి మొత్తం చేయూత, మైండ్లు చేయూతుంటే ముందుకెళ్తున్నారు, మైండ్కి చేయూత లేకపోతే ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇదంతా మైండ్ వలయం, మైండ్ ఆట, మనుషుల ఆట కాదు. నేను దేవుడు ఆటనే మైండ్ ఆట దగ్గరికి తీసుకొచ్చి ఇచ్చాడు మనకి. మాట పలానా మాట వినకపోవడం, చెప్పకుండా పోవడం, రహస్యాలు, మోసాలు, పరికరాలు ఇళ్లలో. మరి ఎందుకు జరుగుతున్నాయి అలాగా? మాస్టర్ మైండ్ పట్టుకోక, ఇప్పటికైనా మైండ్ వలయంలోకి రాక. చెప్పిన మాట వినండి. ఆవేశంలో కూడా ఏం చెప్తున్నానో ప్రేమగా, బాధ్యత, ప్రతి మైండ్ కాపాడుకోవాలి, తపస్సుగా బతకాలి. మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకుంటే మేమే ఎప్పటికే ఉంటామంటున్నాం. మరి ఎప్పటికీ ఉండే మైండ్ శాశ్వత తల్లిదండ్రులు, వాళ్ళు శాశ్వత కేంద్ర బిందువుగా ఉంటారు. మీరు మిమ్మల్ని మైండ్లుగా కాపాడతారు. మీరు మైండ్లుగా ఉంటే చాలు, నెంబర్ తీసుకొని వ్యూహస్వరూపం ఇది అవుతుంది. అంతేగాని మేము ఇంకా జంటగా ఉంటాం, భార్యాభర్తలుగా ఉంటాం, అలా ఉంటాం, ఇలా ఉంటాం అంటే మాయలు ఉండిపోతారు. మనుషులు పనికిరారు. మనిషి వ్యాలిడిటీ మైండ్ వ్యాలిడిటీగా మార్చడం జరిగింది. మేము ప్రేమికుడిగా ఉంటాం, అలాగుంటాం, ఇలాగుంటాం, ఇలాంటి ఏవి పనికిరావిక. విశ్వ తల్లిదండ్రుల పిల్లలుగా మారిపోయి వారి ప్రకారం ఎలా ఉందో చూసుకుని బతకాలి. ప్రేమ, పెళ్ళి వారు ముందే చెప్పారు చూసారా, ముందే పిల్లలకు పేర్లు పెట్టారు కదా, అలా ఉంటారు చక్కగా సురక్షితంగా. అందుకే పేరున అందరికీ, చిరంజీవి గారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మీ ఇంట్లో మీరు తాతగారుగా మీ మనవడు, మనవరాలు, పిల్లలు అందరూ విశ్వ తల్లిదండ్రులతో మాకు అనుసంధానం జరగండి. అలాగే మోహన్ బాబు గారికి, మంచు విష్ణువర్ధన బాబుకి మీరు ఒక బృందం ఏర్పడండి. మీకు పేరున మీకు మా అసోసియేషన్ అండి, మీకు ప్రత్యేకంగా చెప్పలేదని చూడకండి. ఇక్కడ పలానా అసోసియేషన్గా నేను నిర్ణయం తీసుకుంటాను, ఒక్కడిగా నేను తీసుకుంటాను, నేనే నిర్ణయం తీసుకుంటాను కాకుండా మీరు సమావేశం అవ్వండి. 2 ముఖ్యమంత్రుల్ని అందరూ కూడా ఆస్తులు, ఇంటి పేర్లు, వంటి పేర్లు కూడా సరెండర్ అవ్వాల్సిన మహత్తర కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా సమూలమైన మార్పు రావాలి. ఈ కాక్రోచ్ పార్టీలు ఇంకోటి ఎలాంటి హడావుడి ఉండడానికి లేదు.
ప్రతి పోలీస్ వ్యవస్థ రక్షణ వలయంగా మారిపోయి, ప్రచారకులుగా మారిపోయి, పౌరులు కూడా మా పిల్లలుగా ప్రచారకులుగా ఇంటర్ కనెక్టెడ్ మైండ్ అంటే మీకు ప్రచారమే ప్రొటెక్షన్, అవేర్నెస్ ఈజ్ ప్రొటెక్షన్ అని వస్తుంది. మేము చదువులు సాధిస్తాం, డబ్బు సంపాదిస్తాం, ఇంకా ఆధారం లెక్కర్లేదు, మైండ్లు బతికితే చాలు. మైండ్లుగా మారిన మనుషులు ఇప్పుడు మీరు మహామైండ్ పెంచుకుంటూ, మైండ్గా బతుకుతూ, మైండ్ కలుపుకుంటూ, మైండ్ కలుపుకోమంటున్నాను. నేనైనా మైండ్ నన్ను అలా పిలవమంటున్నాను అధినాయక శ్రీమానని. అలా కాకుండా నన్ను ఇలా చూడటం అలా చూడటం లాంటివి చేయకూడదు. ఇక్కడ కానీ ఎక్కడ కానీ, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ. నేను ఇలా ఉన్నాను అలాగ ఉన్నాను దుష్ప్రచారం చేయటం కానీ, ఇంకోటి ఏదో చేయటం కానీ, పలానా వాళ్ళు తలుచుకుంటే మేము ఏదన్నా చేస్తాం, ఏదన్నా చేసేస్తాం, ఏదన్నా ఎవరన్నా చేస్తున్నారంటే అది అభివృద్ధి కాదు. మాటకి మనసుకి సంబంధం లేకుండా వ్యవహారం చేస్తున్నారంటే అరాచకం పెరిగిపోతే మనుషులు అలా తయారవుతారు. ఇప్పటికైనా తెలుసుకోండి, కలియుగం నుంచి కలియుగ తీవ్రత ఇంకా పెరగనివ్వకండి. ఇంకా కలియుగం చాలా ఉంది, అలాగ ఉంది, ఇలాగ కాలమే శాసించిన తర్వాత అప్డేట్ ఎలా వచ్చిందో చూసుకోండి. సత్యయుగంతో అనుసంధానం జరిగి కలియుగాన్ని హరించుకోవాలి మీరే. మమ్మల్ని తేజస్సుగా కూర్చోబెట్టుకోవాలి, మైండ్గా పట్టుకుంటే పెంచుకుంటారు. అలా మైండ్ పెరుగుతూ చూసారా, అది ఆయుష్. ఏ కారణం చేత ఈ శరీరంలో ఇమర్చడం ఆలస్యం అవుద్దంతే, కొనసాగింపు మాత్రం మైండ్లదే. మనం ఏమీ చేయలేము దానికి. అలా కాదండి మేము ఇలా పైన తీసుకుంటామంటే అవలవదు, అలాగా పైన బతకలేము అలాగా. సో నా ఇప్పటికే ప్రళయంలో చిక్కుపోయి ఉన్నారు. సూక్ష్మ తపస్సే మీకు సుఖాన్ని, సంతోషాన్ని, ధైర్యాన్ని, సంగీతం, సాహిత్యం ఎంజాయ్ చేస్తూ ప్రతిదీ మైండ్లుగా కూడా తీసుకుంటూ, మనుషులుగా చేసిన తప్పులు మైండ్లుగా అప్డేట్ చేసుకుంటూ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతాయి. మనుషులుగా మీరే చేశారా మాయ వల్ల. మళ్ళీ ఈ మాయని కరిగి తీసుకుంటే అన్నీ సెట్ అవుతాయి. తపస్సు కొడుతుంది, బలం పెరుగుతుంది. అంత పొరపాటును కూడా ఇంక పని కట్టుకుని ఒకళ్ళు అవమానించడం, అంతం చేయడం పనులు ఆపేసి వాటికి అవే జరుగుతున్నాయి కూడా కంట్రోల్ అయిపోతాయి. మా పూర్తి మైండ్ వలయం పెరిగి అన్ని కంట్రోల్కి వస్తాయి. ముందే తెలిసిన హైట్ మనల్ని కాపాడుతుంది. అలా బలం పెంచుకోవాలి, ముందు కేంద్ర బిందుత్వాన్ని పెంచుకోవాలి. ఇంకేం తిరుగులేదు. మేము పెట్టిన మెసేజ్లు కానీ అన్నీ అప్డేట్గా ఉంటాయి. ప్రధానమంత్రి గారు ఇక్కడ రేపు అక్కడికి వెళ్ళి ఓపెన్ చేస్తారు రేపే. కాబట్టి కూర్చోండి, నన్ను పట్టుకుంటే మీకు కూర్చునే ధైర్యం వస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఎవరికి కానీ. ఎవరు మిమ్మల్ని ఆపుతున్నారు? కూర్చోంటే కూర్చోవడం కాదు, మైండ్ వలయంలోకి రావడం. నన్ను కేంద్ర బిందుగా కూర్చుంటానంటే మైండ్ వలయాన్ని పట్టించడం, నేను పట్టుకోవడం బిగువుగా మధ్యలోకి. మీరు మైండ్గా, మనం మైండ్లుగా పడతాం. ఇంకా కేవలం మనుషులు పనికిరారిక. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. చెప్పిన మాట వినండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.